బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో జనసేన నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జనసేన నాయకుడు బెల్లంకొండ కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా బెల్లంకొండ కిషోర్ మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గ మాజీ అధ్యక్షులు చప్పిడి శ్రీనివాసులు ఆదేశాల మేరకు పాత నాయకులందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేస్తూనే ప్రజల సమస్యలను ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది పాత జన సైనికులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని, పాత కొత్త నాయకుల సమన్వయంతో పనిచేస్తే పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కరకంబాకం శ్రీనివాసులు, పల్లపల్లి ఇబ్రహీం, రాజా, సాయి, ఖాజా, విష్ణు, హరి, సునీల్తో పాటు పలువురు జన సైనికులు పాల్గొన్నారు. కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు చప్పిడి శ్రీనివాసరెడ్డి గారి కోవూరు నియోజకవర్గం మాజీ అధ్యక్షులు చప్పిడి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చప్పిడి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు అనుకోని కొన్ని కారణాల వల్ల మంగళగిరికి వెళ్లాల్సిన కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రోగ్రామ్కి అటెండ్ కాలేకపోయారు. అతను మా ఫోన్లో ఏం మాట్లాడాలి, దేని గురించి, పవన్ కళ్యాణ్ గురించి ముందుకు ఎలా తీసుకెళ్ళాలని చెప్పి మాకైతే చెప్పడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఈ ఆత్మీయ సమావేశంలో దేని గురించి చర్చించుకోవడం జరిగిందంటే, పాత జన సైనికులు అందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సమావేశంలో పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ప్రజలకు ఎలా తీసుకెళ్ళాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలి, కార్యక్రమం ముందు మేము చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి అనే దాని గురించి మేము ఈ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా ముచ్చ మండల ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే మాకు ఫోన్ చేసినట్లయితే ఆ సమస్యల్ని అధికారుల ముందుకు తీసుకెళ్ళి అదేవిధంగా ఆ సమస్యలను పరిష్కరించేందుకు మా వంతు కృషి చేస్తామని, పరిష్కారం జరిగేంత వరకు పోరాడతామని మీడియా సమూహంగా మనం ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా మా జన సైనికులు ఎప్పటికాంచే వరకు పాత జన సైనికులందరికీ ఈ కార్యక్రమం ద్వారా ఏం తెలియజేసామంటే, మనం ఒక పార్టీని కింద నుంచి డెవలప్ చేసి ఒక అభివృద్ధి జరిగిన తర్వాత పార్టీని వదిలేయడం కరెక్ట్ కాదు అని మనం ఈ సమూహంగా కరెక్ట్ కాదు. పాత నాయకులందరూ వచ్చి కలవండి, మళ్ళా పార్టీని మనం బలోపేతం చేసుకుందాం, ముందుకు తీసుకెళ్దాం, కార్యాచరణలన్నీ ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా మనం జన సైనికులకి సందేశం ఇవ్వడం జరిగింది. అన్ని కష్టాలు తెలుస్తాయి, రాబోయే జరుగుతాయి. కాబట్టి పదవులు రావాలని దాన్ని మనం వదిలేసామంటే అది మన చేత ప్రతి ఒక్కరు ఈ మీడియా సమావేశాన్ని తెలియజేసుకోవాలంటే వచ్చే మండలం గ్రామ పంచాయతీ కార్యకర్తలందరికీ నేను తెలియజేయవచ్చుందంటే, ఈ కార్యక్రమం తర్వాత మీరు ఎక్కడున్నా సరే నెంబర్ యాక్టివ్ అవ్వాలి, మీకు అందుబాటులో ఉంటాం, మీ సమస్యలన్నీ మేము పరిష్కరిస్తాం. వచ్చిన జన సైనికులకి, మీడియా మిత్రులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మొదటిగా ఈ కార్యక్రమంలో కలవలసి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకోకుండా ఈ సభకి అతను రావడం జరుగుతుంది. ఈ సభకి అతను రావడం జరిగింది. కానీ అతని ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్ళవలసిందిగా అతను ఆజ్ఞాపించడం ద్వారా మన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఇక్కడికి మనకి 3 పంచాయతీల నుండి జన సైనికులు రావడం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం నుంచి సీఎం స్టేజ్ మీద కావాల్సిందిగా ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 2014 నుంచి పార్టీలో ఎంతోమంది పార్టీ కోసం పనిచేయడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ ఈరోజు యాత్ర కారణం ప్రతి పంచాయతీలోనూ
ప్రతి మండలంలోనూ జనసేన పార్టీ ఎంతో అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మన కృషి మండలంలో నగరంలో ప్రతి వార్డులో రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో మన జనసేన జెండా ప్రతి చోట ఎగిరే విధంగా అందరూ ఖచ్చితంగా పనిచేయాలని, అందరూ ఎటువంటి విభేదాలు కాకుండా ఖచ్చితంగా పనిచేస్తూ వారి అధికారులను మనం అందరికీ తెలియజేస్తూ జనసేన పార్టీ జెండాని రాబోయే రోజుల్లో స్థానికంలో కృషి మండలంలో 14 పంచాయతీలో ఏ పంచాయతీలో సరే మన అవగాహన కలిసిన జెండా చాలా సిద్ధాంతాలు ముందుకు వచ్చాను. ఎవరికైనా అవకాశం వాళ్ళకి ముందుండి జనసేన పార్టీ ఏదైనా Please subscribe SS News AP.